హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం త్యాగశీల అనే కథ చెప్పుకుందాం. అనగనగనగా గోదావరి జిల్లా పెనుకొండ గ్రామంలో ఎక్కువ మంది వ్యాపారులు ఉండేవారు. వారందరిలో కుసుముడు సకల ఐశ్వర్య సంపన్నుడు, సత్కార్యముల యందు ఆసక్తి గలవాడు. ఆయన సతీమణి కుసుమాంబ కూడా ధర్మనిరతి కలదై ఆహా అనిపించుకుంటూ ఉండేది. అందుచేత ఆ పుణ్య దంపతుల పైన ఊరి వారందరికీ భక్తిభావం కుదిరింది. కుసుముడికి అన్నీ బాగానే ఉన్నాయి, కానీ సంతానం లేని లోపం మట్టుకు పీడిస్తూ ఉండేది. సంతానం కోసం ఆ దంపతులు చేయని పూజ లేదు, ఆచరించని వ్రతం లేదు. కానీ ఫలితం లేకపోయింది. చివరికి ఊళ్ళో ఉన్న పెద్దవాళ్లలో చాలామంది అతనితో, ఓ కుసుముడా, నీవు పుత్రకామేష్టి యాగం చేస్తే నీ కోరిక ద్విగుణీకృతంగా ఫలిస్తుంది అని సలహా చెప్పారు. వారి సలహాను శిరసావహించి కుసుముడు వెంటనే యజ్ఞానికి ఏర్పాట్లు గావించాడు. అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ దంపతులు యాగం పూర్తి చేసేసరికల్లా అగ్నికుండం నుంచి దేవి వచ్చి ప్రత్యక్షమై వారికి ఫలాలు అనుగ్రహించింది. ఆ ఫలాలను వారు సంతోషంతో ఆరగించారు. కొద్ది కాలానికి కుసుమాంబ గర్భవతి అయింది. మరికొద్ది రోజుల కల్లా దేవి కటాక్షం వల్ల ఆమె కడుపున అపురూప సుందరులైన 2 కవలలు పుట్టారు. వారిలో ఒకరు పిల్లవాడు, మరొకరు పిల్ల. పిల్లకు వాసవాంబిక అని, పిల్లవాడికి విరూపాక్షుడని నామకరణం చేసి తల్లిదండ్రులు వారిని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. వరప్రసాదంగా పుట్టిన ఈ కవలలు అతి కొద్ది కాలంలోనే సకల విద్యల్లోనూ ప్రవీణులై యవ్వనవంతులయ్యారు. కుసుముడు పెనుగొండలో ఉండే కాలంలో వేగి దేశాన్ని విష్ణువర్ధన విమలాదిత్యుడు పరిపాలిస్తూ ఉండేవాడు. వేగి దేశానికి ముఖ్య పట్టణం రాజమహేంద్రవరం. ఒకప్పుడు విమలాదిత్యుడు కళింగ దేశం మీదకి దండెత్తి వెళ్లి వాళ్లను జయించాడు. అయితే కళింగరాజు వెంటనే మళ్లీ బలం సమకూర్చుకుని తిరుగుదాడి చేసి విమలాదిత్యుణ్ణి ఓడించాడు. ఈ దాడులు, దండయాత్రలు జరిగిన సమయంలో వేగి రాజ్యం అల్లకల్లోలమైపోయింది. అరాచకాన్ని అణచివేద్దామనే సంకల్పంతో సామంతరాజు అయిన కుడ్యవర్మను, దండనాయకుడైన నృపకాయుణ్ణి, అమాత్యశిఖామణి అయిన విజ్జియను వెంటబెట్టుకుని విమలాదిత్యుడు సంచారం బయలుదేరాడు. సంచారంలో రాజు పెనుగొండ సమీపాన విడిది చేశాడు. రాజు వచ్చిన విషయం తెలియగానే పెనుగొండలోని వ్యాపార ప్రముఖులు ఆయన్ను సత్కరించి ఉచిత సత్కారాలతో తోడుకొని వచ్చి తమ గ్రామంలో ప్రవేశపెట్టారు. శ్రీమంతులకు సాధ్యం కానిదేముంటుంది? వారు రాజుకు చేసిన సత్కారం ఇది అని నోటి మాటలతో వర్ణింపనలవి కాదు. వారు రాజును వ్యాపారమంతా గొప్పగా ఊరేగించారు. ఊరేగింపు కాగానే అందరూ ఒక ఘనమైన మండపం చేరుకున్నారు. అప్పటికప్పుడే అక్కడ ఎంతోమంది స్త్రీలు ముస్తాబు చేసుకుని సిద్ధంగా ఉండి మహారాజుకు మంగళహారతులు ఇచ్చారు. వ్యాపార ప్రముఖుల సన్మానానికి విమలాదిత్యుడు అపరిమిత ఆనందభరితుడయ్యాడు. ఈ క్షేమంలో ఆయన, మా క్షేమం కోరిన ఈ ముత్తైదువులకు శ్రీకరమైన తాంబూలం ఇవ్వదలిచాం, ఎవరికి ఇవ్వాలి అని అడిగారు. అప్పటికి ఒక వృద్ధురాలు లేచి, స్వామి, మా ఊర్లో కుసుమాంబాదేవినే పెద్దగా ఎంచుకుంటున్నాం. తాంబూలం అందుకోవడానికి ఆమె అర్హురాలు అని చెప్తూ కుసుమాంబను చూపించింది. రాజు కోరిన ప్రకారం కుసుమాంబ తాంబూలం అందుకొనడానికని వెళ్ళింది. రాజు తాంబూలం అందిస్తూ కుసుమాంబ పక్కనే ఉన్న వాసవిని చూశాడు. ఆమె అందానికి వెంటనే ముగ్ధుడయ్యాడు. రాజు మకాంకు వెళ్లి మంత్రుల ద్వారా కుసుముడికి కబురు చేశాడు, వాసవి కన్యను తమ రాణిగా చేసుకోదలిచానని. కుసుముడికి ఇది పిడుగు వార్త అయింది. మీరు రాజ్యాన్ని పాలించే రాజులు, మేము వ్యాపారులం. మన ఉభయుల మధ్య ఎన్నడూ పొత్తులు లేవు. లోకాచార విరుద్ధమైన ఇటువంటి పనిని మా ఊరివారు అంగీకరిస్తారా? ప్రభు అయితే మట్టుకు ఇలాంటి విడ్డూరపు కోరిక కోరడం ఏమిటి అని ఆశ్చర్యపోయాడు కుసుమశ్రేష్ఠి. ఆ కాలంలో వ్యాపారులు, రాజులు వివాహం చేసుకునే సంప్రదాయం లేదు. రాజులు రాజ కుటుంబానికి చెందిన వాళ్ళని, వ్యాపారులు వారి కుటుంబానికి చెందిన వాళ్ళని పెళ్లి చేసుకునేవారు. ఇందుకు మంత్రులు కోపధోరణులతో, రాజాజ్ఞ అంటే ఏమనుకుంటున్నావు కుసుముడా? తిరస్కరించావో మీ పురం కొల్లగొట్టి బలంతో అయినా నీ కుమార్తెను తీసుకోగలడు మా రాజు, ఆలోచించుకో అని హెచ్చరించి వారు వెళ్ళిపోయారు. వెంటనే
ఊరిలోని వ్యాపారులంతా సభ పెట్టారు. రాజు దుష్టుడన్న సంగతి తెలుసుకోలేకపోయాం. మర్యాద చేసి గ్రామం లోపలికి తీసుకురావడమే ఒక రొమ్ము మీద కుంపటి పెట్టుకున్నట్టయిందే అని వారు చాలా విచారించారు. పద్ధతులు మీరడం మంచిది కాదు అని నచ్చజెపుతూ రాజుకు రాయబారాలు పంపారు. కానీ ఈ మాటలు వేటిని రాజు కొంచెం కూడా పాటించలేదు. బలవంతుడైన రాజుకు ఎదురు చెప్పలేక పెనుకొండ పౌరులు కపటమైన ఉద్దేశంతో అలాగే అని అంగీకారం చెప్పి అప్పటికప్పుడు ముప్పు నుంచి తప్పించుకున్నారు. వివాహం ఏర్పాట్లకి రాజు వద్ద గడువు కోరి మెల్లగా ఆయనను సాగనంపారు. రాజు వెళ్ళిపోగానే కుసుముడు ఊర్ల నుంచి తన బంధువర్గం మొత్తానికి జాబులు రాసి పిలిపించాడు. పరిస్థితులు తెలియజెప్పి ఏం చేయాలి అని ప్రశ్నించాడు. వారిలో తీవ్రమైన వాగ్వాదాలు జరిగాయి. వ్యాపారుల్లో కొంతమంది సరాసరి రాజమండ్రి వెళ్లారు. రాజును కలిశారు. దేవరా, వ్యాపారులతో రాజులు వియ్యం పొందడం శాస్త్ర విరుద్ధం కాబట్టి ఏలిన వారు ఈ సంకల్పం విరమించుకోవాలి అని ప్రార్థించారు. కానీ మూర్ఖుడి మనసు ఎవరు మారుస్తారు? రాజు కోపోద్దితుడై నా ఆజ్ఞ అక్షరాల నెరవేరాల్సిందే, లేకపోతే వీర కంకణాలు ధరించి సిద్ధంగా ఉండండి అంటూ కొంతమంది భటులను పెనుగొండలో కాపలా ఉంచాడు. ఈ గడబిడ చూసి వచ్చిన వ్యాపారుల్లో చాలా మంది పారిపోయారు. రాజు ఏం చేయగలడో చూద్దాం అనే పట్టుదలతో కొంతమంది కుసుముడి ఇంటి వద్దనే ఉండిపోయారు. ఈ స్థితిలో వాసవి తండ్రి వద్దకు వెళ్ళింది. నాయనా, నా గురించి మీరు ఏమాత్రం విచారించవద్దు. నా వల్ల మన ఊరికి మచ్చ వస్తుందని భయపడాల్సిన పని లేదు. నా వివాహానికి అంగీకరిస్తూ ఫలానా రోజుకు తరలి రమ్మని రాజుకు కబురు పంపండి అని వినయపూర్వకంగా కోరింది. ఇంతకు మించి ఎటువంటి వివరము చెప్పలేదు. తండ్రి రెట్టించి అడగను కూడా లేదు. ధైర్యం చేసి కుసుముడు ఆ ప్రకారమే కబురు పంపాడు. పెళ్లికి సుముహూర్తపు రోజు వచ్చింది. గ్రామంలో బ్రహ్మాండమైన మండపం కట్టారు. మండపానికి పైన ఆకాశమంత పందిరి వేశారు. పందిరికి అందమైన చాందినిలు అమర్చారు. అరటి స్తంభాలు పాతారు. తోరణాలు కట్టారు. ముత్యాల ముగ్గులు పెట్టారు. పరిమళాలు శోభిల్ల చేశారు. మండపంలో ఒక అగ్నికుండ నిర్మించారు. ఈ విధంగా అలంకరించబడిన పందిరి అశేష జనంతోనూ అమూల్య వస్త్రాలు ధరించి వచ్చిన ముత్తైదువులతోనూ కిక్కిరిసిపోయింది. ఆ రోజున వాసవి అభ్యంగనం చేసుకుని పసుము కుంకుమల చీర ధరించింది. గంధం పూసుకుంది. బాజా భజంత్రీలు మోగుతూ ఉండగా ఆమె మండపం వద్దకు వచ్చింది. వాసవి చేసిన ఈ ఏర్పాట్లకు అందరూ ఆశ్చర్యపోయారే కానీ ఆమె మనసులోని ఉద్దేశం ఏమిటో ఎవరికీ అంతు చిక్కలేదు. ఆమె తల్లిదండ్రులకే నిజం తెలియదన్నప్పుడు మిగతా వారికి ఎలా తెలుస్తుంది? ఇంతలో రాజు సపరివార సమేతంగా పెనుగొండకు విచ్చేసి మండపం చేరుకున్నాడు. పందిరిలో ప్రవేశించగానే ఈ సన్నాహాలు చూసి ఆయన పరవశుడైపోయాడు. వాసవి రాజు వద్దకు వెళ్ళి, రాజా, అగ్నికుండం చుట్టూ వధూవరులు 3 సార్లు ప్రదక్షిణం చేసి తర్వాత గుడికి వెళ్ళి వివాహం చేసుకోవడం మా ఆచారం అని చెప్పింది. సరే అన్నాడు రాజు సంతోషపూర్వకంగా. వాసవాంబిక తన గురువులకు, తల్లిదండ్రులకు, బంధుమిత్రులకు నమస్కరించింది. రాజును దారి చూపమంది. అతని వెనక అడుగులు వేసింది. దిక్కులు పిక్కటిల్లేలాగా బాజా భజంత్రీలు మోగుతూ ఉండగా అగ్నికుండం చుట్టూ వారు ప్రదక్షిణాలు చేయసాగారు. ఒక ప్రదక్షిణమైంది. 2వ ప్రదక్షిణం కూడా అయింది. 3వ ప్రదక్షిణం పూర్తి అయ్యేసరికల్లా భగభగమని ఎగిసి వచ్చే ఆ అగ్నిజ్వాలలో వాసవి దబీమని దూకి ఆత్మార్పణం చేసుకుంది. అంతలో దేవి వచ్చి తన ముద్దుల తనయను అక్కున అదుముకుని అంతర్హితురాలైంది. ఏం జరుగుతుందోనని రెప్పవాల్చక 1000 కన్నులతో నిరీక్షిస్తూ ఉన్న జనమంతా ఒక్కసారిగా గొల్లుమన్నారు. వాసవి తన వెనకనే వస్తుందని భ్రమించిన విమలాదిత్యుడు వెంటనే పలాయనం చిత్తగించాడు. ప్రాణాలు దక్కించుకోవడానికి అతను పారిపోబోయాడే కానీ దేవి శాపం వల్ల అతను దారిలోనే తల పగిలి చచ్చాడు. ప్రాణతుల్యమైన తన వాసవిని కలుసుకోవాలనే ఆత్రంతో కుసుముడు, అతని భార్య కుసుమాంబిక కూడా అగ్నికుండంలోనే దుమికి ఆహుతి అయ్యారు. ఇంత పని జరిగిన తరువాత మనం ఉంటేనేంటి లేకపోతే ఏమిటి అనుకొని మిగతా వ్యాపారులు కూడా వాసవి వెళ్ళిన దారిని అనుసరించారు. ఈ విధంగా ఆ ఆత్మార్పణం చేసుకున్న వాసవియే వాసవి కన్యకా పరమేశ్వరి అనే పేరుతో దేవతగా మారి అతి వైభవంగా ఆరాధించబడుతుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.